మంచు తాకిన ఈ వనం పూలు తొడిగినా, మూగబోయిన జీవితం మళ్ళీ పలికేనా, చిరునవ్వులు ఇక ఈ పెదవులకి జ్ఞాపకమై మిగిలేనా, కలజారిన ఈ కను పాపలకి నలువైపుల నలుపేనా ఏమో. మంచు తాకిన ఈ వనం పూలు తొడిగేనా, మూగబోయిన జీవితం మళ్ళీ పలికేనా. కార్తిక్. రాజారాం సార్ ఉన్నారా? ఉన్నాను కార్తిక్. ఏంటి సార్ ఈ మధ్య ఉలుకు పలుకు లేదు? చిలుక పలుకులాగా నీ పలుకే బంగారం అయిపోయింది కదా. మౌనమేలా ఈ మధుమాసం, వేచి ఉన్న నీ జత కోసం, ఒక్క పుట్టుకలోనే ఎన్నిన్ని మరణాల, నేనెంత ఒంటరినో ఒట్టేసి తెలిపేలా, నన్నిలా ఉరితాడుతో ఉయ్యాలలు పాల. కార్తిక్, నీ సైలెన్స్ అయినా నేను తట్టుకోగలను కానీ ఈ ట్రాజడీ నేను తట్టుకోలేను కార్తిక్. ఓహో, మీకేంటి సార్ చచ్చి బ్రతికిపోయారు, నేను బ్రతకలేక చూస్తున్నాను. ఏంటి మళ్ళీ నీ ప్రేమ వల్ల ఏదైనా సమస్య? ఇఫ్ యూ డోంట్ మైండ్ స్మాల్ కరెక్షన్. ప్రేమ వల్ల సమస్య కాదు సార్, ప్రేమే సమస్య. ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ నాట్ లవ్. అది ప్రేమ ఏంటి సార్? ప్యూర్ స్కెచ్, బెస్ట్ ప్రికాషన్, పక్కా పర్ఫెక్ట్ ప్లాన్, ఫుల్ స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీలో బాగా ఇరుక్కుపోయాను సార్. ఇంపాక్ట్, లవ్ ఇంపాక్ట్. అయినా శకుని కడుపున శకునే పుడుతుంది కదా. వాడు మగ గాంధారి, ఇది ఆడ శకుని. మగ గాంధారి ఆడ శకునియా? ఆడ శకుని అంటే నీ లవర్ అని అర్థమైంది, ఓకే. కానీ ఈ మగ గాంధారి ఎవరో? ఇంకెవరు, దాని బాబే. ధృతరాష్ట్రుడి కోసం కళ్ళకు గంతలు కట్టుకొని చూడలేని గాంధారి ఆ గాంధారి, గంతలు లేకపోయినా కళ్ళుండి చూడలేని గాంధారి ఈ మగ గాంధారి. తెలిసింది నాడే కలలొస్తాయి అని, ఆ కలలు నీ వెంటే కదిలొస్తాయి అని. ఆ దరిద్రున్నలా తలుసుకున్నానో లేదో ఇలా కాల్ చేస్తున్నాడేంటి? హలో, నా కూతురు పెళ్లి చేస్తున్నా. సరే సంతోషం, నా దరిద్రం పోయింది. గిఫ్ట్ ఏమైనా పంపించమంటావా? నా కూతురుని నీకు ఎలా దూరం చేసా చూసావా? దానికి ఎగ్గేం కాదు. ఆవు పొదుగు మీద వాలిన దోమ రక్తం తాగుతుంది, పాలు తాగదు. నువ్వు నీ కూతురు ఇద్దరు అంతే, లైక్ యువర్ ఫ్యామిలీ ఆల్సో. ఏంటమ్మా, ఏంటి దూరం చేశావా? నేనే వదిలేశాను. అసలు నేను కావాలని అనుకుంటే కదా నువ్వు దూరం చేయడానికి. తెలిసి తెలిసి నీలాంటి ఫ్యామిలీని ఎవడైనా కోరుకుంటాడా? థ్యాంక్ గాడ్, ఆ దరిద్రం వదిలిపోయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అది సరే కానీ మా కుక్క అరుస్తుంది, దానికి ఫుడ్ పెట్టాలి. ఇక ఉంటాను. మాట్లాడుతున్న కుక్క అంటున్నా, కుక్క నేను ఒకటేనా? చచ్చా, కుక్కతో నీకు పోలికేంటి? దాని తోక వంకరేమో కానీ నీలాగా దాని బుద్ధి వంకర కాదు. దానికి నీకు పోలిక. అది ఎక్కడ, నువ్వెక్కడ? అయితే నేను కుక్క కంటే నీచమా? అది మళ్ళీ వేరే చెప్పాలా? నువ్వు మరీ అంత డైరెక్ట్గా అడిగితే నేను ఎలా చెప్పగలను చెప్పు? అర్థం చేసుకోవాలి కదా. ఆ మాత్రం అర్థం చేసుకోలేకపోతే ఎలా? నన్ను చూస్తే నీకేమనిపిస్తుంది? నీది నీ కూతుళ్ళది పెద్ద ఫిగరు పర్సనాలిటీ ఏం కాదులే. మిమ్మల్ని చూసి నాకేదో అనిపించి చావడానికి. బేసిక్గా నాకు నీ క్యారెక్టర్ నచ్చదు, అందుకే నేను నీకు నచ్చాలని అనుకోలేదు, నీకు నచ్చేలా ఉండలేదు. నేను నీ కూతుర్ని ప్రేమించలేదు, నీ కూతురే ప్రేమ ప్రేమ అని నా జీవితంలోకి వచ్చింది. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దాన్ని పెళ్లి చేసుకోవడం నాకు పెద్ద విషయం కాదు. కానీ ప్రేమైనా పెళ్ళైనా తన అవసరం కోసం, తన స్వార్థం కోసం, కేవలం ఒక్కరు సంతోషంగా ఉండడం కాదు కదా. అందుకే వదిలేశాను. లిజన్, జస్ట్ లిజన్. నీ కన్వెన్స్ కోసం నాకు అగెనిస్ట్గా నువ్వు ఎన్ని స్టోరీస్ క్రియేట్ చేసి నన్ను ఎంత బ్యాడ్ చేసినా, ఎంత బ్లేమ్ చేసినా నేను పెద్దగా పట్టించుకోలేదు. బికాజ్
రోడ్డు మీద కుక్క మురిగిందనుకొని ఊరుకున్నాను. కుక్క నేను. షిల్ బేబీ షిల్, క్వైట్ క్వైట్ కూల్. అది సరే, ఇంతకీ నేను పెళ్ళికి వస్తే నీ కూతురు ఏం ముఖం పెట్టుకొని పెళ్లి పీటల మీద వాడి పక్కన కూర్చుంటుంది చెప్పు? అదో పెళ్ళి, దానికో పిలుపు. చెల్ పెట్టరా ఫోన్. నన్ను రా అంటావా? అవునరా, నిన్నే రా అంటున్నాన్రా. రెండోసారి కూడా రా అంటావా? అవును బే, ఆల్రెడీ అనేశాక మళ్ళీ అంటావా ఏంట్రా? మళ్ళీ అందులోనూ ఒకసారి అంటావా 2 సార్లు అంటావా అని అడుగుతావు. ఎదవ పిట్ట ముఖం వేసుకొని, పిచ్చన కొడక. అయినా మర్యాద, సంస్కారం, మినిమం కామన్ సెన్స్ కూడా లేని నీకిచ్చేదేంట్రా మర్యాద? ఒరే మగగాంధారి, నువ్వు నా గురించి చెడుగా చెప్పే కథలన్నీ కట్టు కథలని నీకు తెలుసు, నాకు తెలుసు. నీ ఫ్యామిలీ చేసిన తప్పుల్ని సమర్థించుకోవడానికి నన్ను, నా ఫ్యామిలీని బ్లేమ్ చేయడం ఇకనైనా ఆపేసేయి. నిజమేంటో అందరికీ తెలుసు. ఆ నిజాన్ని నేను చెప్పాలనుకుంటే, చెప్పడం మొదలు పెడితే, చెప్పడం కాదు నిరూపించగలను, విత్ ప్రూఫ్స్తో సహా. అవసరమా? అందుకే నీ సొల్లు కహానీలు ఆపి నోరు మూసుకొని కూర్చొని ఆ పెళ్ళి కాని పెళ్ళిని, ఆ కన్యాదానం కాని కన్యాదానాన్ని చేశాననుకొని బ్రతుకుపో. చల్. ఏంటి కార్తిక్, ఎప్పుడూ లేనిది ఇంత కోపం ఏంటి? నాకు కోపం ఏంటి సార్? కుక్క మనల్ని గరిసిందని మనం కుక్కని గరుస్తామా? సెప్టిక్ కాకుండా ఇంజెక్షన్ చేసుకుంటాం కానీ. అదేం పోలిక కార్తిక్? అవును, ఇదేం పోలిక? చచ్చా, కుక్క మన మీద అరిసిందని మనం కుక్క మీద అరుస్తామా? రెండు ఒకటే కదా. చిచ్చి, ఆ దరిద్రుడితో మాట్లాడాక వాడి గురించి చెప్పడానికి సరైన ఉపమానం ఒక్కటి దొరకడం లేదు సార్. ఏదైనా పెళ్ళైనంత వరకే ఈ ఎమోషనల్, క్యూరియాసిటీ, ఎఫర్ట్స్, ఎఫెక్షన్, యాక్షన్, రియాక్షన్, పర్ఫెక్షన్, పంతాలు, పట్టింపులు. ఒకసారి మ్యారేజ్ అయిపోయాక ఇట్స్ నథింగ్. అంతా రొటీన్, కామన్, బోర్. కానీ అదే నాతో ఉంటే ప్రతిరోజు తను కొత్తగా, డిఫరెంట్గా, హ్యాపీగా, సంథింగ్ స్పెషల్గా ఉండేది. నేను తన ప్రేమని మిస్ కాలేదు సార్. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎవరైనా తనకంటే ప్రేమగానే ఉంటారని నేను బల్లగుద్ది గట్టిగా చెప్పగలను. కానీ తను నా ప్రేమని ఖచ్చితంగా చాలా చాలా మిస్ అయిందని నేను బల్లగుద్ది కాదు, గోడలు బద్దలు కొట్టి మరీ గట్టిగా చెప్పగలను. ఎందుకంటే బికాజ్ నాది నిజమైన ప్రేమ. ఈ ప్రపంచంలో తనని నాకంటే ఎక్కువగా ఎవడూ భరించలేడు, ఎవడూ సహించలేడు, ఎవడూ క్షమించలేడు. అన్నిటికంటే ముఖ్యంగా ఎవడూ నాలాగా తనని ప్రేమించలేడు. నేను నా ప్రేమని నా ప్రేమతోనే గెలవాలి అనుకున్నాను. అంతేగాని అందరిలాగా మాయ మాటలతో, అభ్యర్థనలతో, వాగ్దానాలతో, ఆజ్ఞలతో నేను నా ప్రేమని గెలవాలని అనుకోలేదు, అనుకోలేను, అనుకోను కూడా. అందుకే వదిలేశాను. ఇట్స్ నెసెసరీ ఇన్వెన్షన్ ఫర్ మై లైఫ్. మరమ్మంద కొలగారి కతో కంద కర కప కడ్డ కవు కచ్చా కళ. అదేం భాష కార్తిక్? కాస్త జనాలకు అర్థమయ్యేలా తెలుగులో మాట్లాడతావా? ఈ భాష నేను నేర్పించిన దానికి అర్థం అవుతుందిలేండి. అర్థం అవ్వాల్సిన ఒక్కదానికి అర్థమైతే చాలు, జనాలందరికీ అర్థం అవ్వాల్సిన అవసరం లేదు. అర్థం అవుతుంది. ఉష దూరమైన నేను ఊపిరైన తీయలేను, గాలి చిరుగాలి చెలి చింతకు వెళ్ళి అందించాలి నా ప్రేమ సందేశం. మళ్ళీ ప్రేమేంటి కార్తిక్? ఏదో ఫ్లోలో సరదాకి క్యాజువల్గా పాడాను సార్, దానికోసం అనుకుంటున్నారా? ఏది ఆ ఆడశకుని కోసం? అంత లేదు, చిచ్చి. చల్, మీనింగ్ మాట్లాడితే మాట ఉండాలి సార్. ఏంటి? సారీ, మాట మాట్లాడితే మీనింగ్ ఉండాలి సార్. ఇది కరెక్ట్. ఓ అదా, బాగా చెప్పావు కార్తిక్. అవును సార్, చాలా బాగా చెప్పాను. మంచోరే, మంచోరే. అర్థమవుతుంది. తెలివి చేసుకునే మోసం ఉండాలి కార్తిక్. ఏంటి సార్? అదే, మోసాన్ని అర్థం చేసుకునే తెలివి ఉండాలని నీ భాషలో చెప్తున్నాను కార్తిక్. ఓ అవునా, నిజమా? అవును, నిజమే. అర్థమవుతుంది సార్. వేకువలో చల్లదనం, వెన్నెలలో వెచ్చదనం, కురిసే నా కళ్ళు ఎప్పుడు వాడని దీపాలు. ఏమైందమ్మా ఈనాడు, చినబోయాడేం సూర్యుడు, కలకలలాడే నా కళ్ళు కురిపించాయ కన్నీళ్ళు.
కనిపించని నా మనసు విన్నని ఎవరికి తెలుసు, అంతా నా వారి అయినా నేనొంటరిని.